హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈ వీడియోలో మనం ఓట్స్ అండ్ బనానా రెసిపీ గురించి తెలుసుకుందామండి. దీనికోసం నేను ఒక్క బనానా తీసుకున్నాను స్మాల్ సైజ్లో, అండ్ దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఆ తర్వాత వాటిని ఫోక్తో స్మాష్ చేశానండి, స్మూత్గా స్మాష్ చేశాను. ఇలా స్మాష్ చేసిన బనానాని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక కప్ ఓట్స్ తీసుకొని రోస్ట్ చేశాను. లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక కప్పు మిల్క్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యూస్ చేశాను. ఒక 5 మినిట్స్ బాయిల్ చేశాను మూత పెట్టి. పాలు పోసాం కదా, కొంచెం పొంగుతుంది, సో మూత తీసి ఆ తర్వాత బాయిల్ చేయాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ బాయిల్ చేయాలి. వన్స్ ఓట్స్ స్మూత్ అయ్యాయి అనిపించిన తర్వాత మనం స్మాష్ చేసిన బనానా ఇక్కడ యాడ్ చేయాలండి. నేను ఇక్కడ యాడ్ చేసేసాను. టోటల్గా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. అండ్ ఇంకొంచెం స్వీట్నెస్ కోసం నేను ఒక పావు కప్పు జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నానండి. మీ పిల్లలకి ఇంత స్వీట్ పెట్టాలి అని లేకుంటే అవాయిడ్ చేయండి. అండ్ అంతే, ఒక 1 మినిట్ అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా హెల్తీ రెసిపీ.